హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ గైస్. సో ఈ రోజు సాటర్డే రోజున ఓవరాల్గా ఏం జరిగింది అంటే బెస్ట్ పర్ఫార్మర్స్ ఎవరు, వర్స్ట్ పర్ఫార్మర్స్ ఎవరు, దాని మధ్యలో మిడిల్గా ఉన్న వాళ్ళని సిల్వర్ స్టార్ అని పేరు పెడుతూ నాగార్జున గారు డిక్లేర్ చేయడం జరిగింది. సో ఎపిసోడ్లో అయితే బెస్ట్ నుంచి వర్స్ట్కి వెళ్ళారు. మనకి రివర్స్లో వర్స్ట్ ప్లేయర్స్ ఎవరు, తర్వాత బెస్ట్ ప్లేయర్స్ ఎవరో చూద్దాం. ఫస్ట్ వర్స్ట్ ప్లేయర్ ఆల్మోస్ట్ ఎలిమినేషన్ అనేటట్టు ఉన్న ప్లేయర్స్ అయితే మాత్రం మన గుండు బాస్, మాస్క్ మ్యాన్ హరిత హరీష్ గారు. సెకండ్ బాలీవుడ్ బ్యూటీ ఫ్లోరా సైని. అయితే వీళ్ళు ముఖ్యంగా ఎలిమినేషన్కి దగ్గరగా ఉన్నారు. అయితే ఇందులో ట్విస్ట్ ఏంటంటే ఎలిమినేట్ కన్నా ముందు నామినేట్ అయిపోయిన ఒక పర్సన్ ఉన్నారు, ఫ్లోరా సైని గారు. ఎందుకంటే మన ఈ రోజు ఎపిసోడ్లో సగం మందికి పైగా హౌస్ మేట్స్ ఫ్లోరా సైని గారు ఇంట్లో అవసరం లేదు, ఈ వేస్ట్ ఆఫ్ టైం అన్నట్టుగా ఓటేయడం జరిగింది అనమాట. అంతే, ఆ ఓటేసిన దెబ్బతో నాగార్జున గారు ఆవిడకి ఒక బిగ్ బాంబ్ వేశారు. ఏంటి అంటే నెక్స్ట్ వీక్ మీరు ఉంటే ఆ తర్వాత వీక్ కూడా మీరు ఆల్రెడీ నామినేటెడ్ అని చెప్పేసి అనమాట. ఇంక ఈయన పక్కన పెడితే మాస్క్ మ్యాన్ హరిత హరీష్ గారు. ఈయన విషయానికి వస్తే నిజంగా ఈయన మీద చాలా ఎక్స్పెక్టేషన్స్ అనేవి ఉండేవి. 1, 2, 3, 4 అని కాదు, నిజంగా ఆయనకంటూ ఒక ఫ్యాన్ బేస్ కూడా క్రియేట్ అయ్యే సిచ్యువేషన్కి ఆయనకి వెళ్ళారు. కానీ ఎక్కడో ఉమెన్ని మీరు ఒక మాట అనేసారు అన్నప్పటి నుంచి దాదాపు ఫస్ట్ వీక్ ఆ తర్వాత నుంచి కూడా ఆయన చాలా తీసేసుకొని నెగిటివ్ థాట్స్ అన్నీ కూడా తనలో తనే కుంగిపోయి హౌస్కి దూరంగా ఉండిపోయి ఇంట్లో వాళ్ళు ఏమైపోతున్నారో బాధతోనో తను కంప్లీట్గా తన గేమ్ మొత్తాన్ని అట్టర్ ఫ్లాప్ చేసుకున్నాడు అనమాట. ఇది నాకు అనిపిస్తుంది. మరి ముఖ్యంగా చూడాలి అనుకున్నట్లయితే నిజంగా మాస్క్ మ్యాన్ అగ్ని పరీక్షలు ఎలా ఆడాడండి, నిజంగా చెప్పాలంటే అదరగొట్టడని చెప్పొచ్చు. అలాంటి పర్సన్ ఇప్పుడు హౌస్లో ఏ గేమో ఆడలేక కనీసం మాటకి సమాధానం కూడా చెప్పలేక ఫెయిల్ అవుతున్నాడంటే మరి తను ఈ టైంలో ఆటను సరి చేసుకోవాల్సి ఉంది అని చెప్పేసి నాగార్జున గారు ఇచ్చిన వార్నింగ్ అయితే అదృష్టం చెప్పొచ్చు. ఇది ప్రాపర్ వార్నింగ్ అని కాకపోయినా ఆయనకి ఆ హింట్ అయితే క్లియర్గా అందింది. ఇక వీళ్ళిద్దరి తర్వాత సంజన గారు క్లియర్గా ఏదైనా సరే ఒక లిమిట్ వరకు చేస్తేనే ఫన్ ఉంటుంది, లిమిట్ దాటి చేస్తే చండాలం ఉంటుంది అనడానికి ఒక పెద్ద ఎగ్జాంపుల్ సంజన గారు అనమాట. నిజంగా దాదాపుగా ఎస్టర్డే ముందు వరకు కూడా నేను కూడా సంజన గారికి ఫ్యానే. ఎందుకంటే ఆవిడ దగ్గర ఉండి చిలిపితాను, ఆవిడ ఏజ్ని మించి ఆవిడ కష్టపడే విధానం, అండ్ 5 months బేబీని ఆవిడ ఇంట్లో పెట్టొచ్చారని చెప్పినా కూడా ఆ ఎమోషన్స్ కనబడివ్వకుండా ఎనర్జెటిక్గా ఉంటూ ఎంటర్టైన్ చేసుకుంటూ చాలా ముందుకెళ్ళింది. ఈ పాయింట్స్ అన్నీ కూడా లాస్ట్ ఫ్యూ డేస్గా మొత్తం చెడగొట్టుకున్నారనమాట. ఎందుకంటే డీమన్ పవన్ దగ్గర అమ్మాయిలు ఆంటీలు అనే కాన్సెప్ట్ అయి ఉండొచ్చు, రాముని నువ్వు ఎక్కడి నుంచి వచ్చావు అనే మాట అయి ఉండొచ్చు, ఆ తర్వాత నిన్న ఎగ్స్ తినేసి సైలెంట్గా ఉండడం అయి ఉండొచ్చు. ఇవన్నీ కూడా కంప్లీట్గా ఉండి కిందకి తోసేసి అని చెప్పడంలో ఎటువంటి డౌట్ లేదనమాట. దానివల్ల ఈవిడ లీస్ట్ పర్ఫార్మర్లో 3వ ప్లేస్ అందుకుందనమాట. ఇంకా ఈవిడ తర్వాత బర్నీ గారు ఎవరైతే ఉన్నారో కంప్లీట్గా ఇంక నుంచి నువ్వు మాస్క్ తీసేసి, నిజానికి మాస్క్ మ్యాన్ అనే మన గుండు బాసం కాదు బర్నీ గారికి పెడితే బెస్ట్ అనిపిస్తుంది నాకు. ఎందుకంటే మాస్క్ వేసుకున్నారు అనడంలో ఎటువంటి డౌట్ లేదు, కానీ మరి ఇంతలా మాస్క్ వేసుకున్నారా అనేటట్టుగా ఉన్నాడు మనవాడు. ఎందుకంటే మంచి మనిషి అనిపించుకోవాలనో లేకపోతే నిజంగా రేలంగి మావయ్యకి హింట్ దక్కించుకోవాలనో తిను పడే కష్టం అంతా ఇంతా కాదు. రీసెంట్గా తనకి ఉన్న ఛాలెంజెస్ అన్నీ కూడా దాటుకుంటూ వచ్చాను అని చెప్పేసి కొన్ని ఇంటర్వ్యూస్లో ఆయన చెప్పున్నాడు. మరి అన్ని ఛాలెంజెస్ దాటుకొచ్చిన ఇక్కడ నువ్వు అందరి చేత మంచోడు అనిపించుకోవడానికి బిగ్ బాస్ నెగ్గడానిక, మరి అది ఏంటనేది నెక్స్ట్ వచ్చే గేమ్స్లో చూడాలి. ఇక తర్వాత తనూజ అనే పర్సన్ క్లియర్గా లాస్ట్ టైం పోపుల తల్లిగా మారింది. ఎందుకంటే చిన్న విషయం అయినా కూడా దాన్ని చినికి గాలివానంత చేసి తుఫానుగా కూడా మార్చేసుకుంది అనమాట తనూజ. ఎందుకంటే క్లియర్గా నాకు అక్కడ జరిగిన విషయాల్లో మాత్రం ఇంటెన్షనల్గా తనూజ అక్కడ విసరడం అయి ఉండొచ్చు, ఇంకా చెప్పాలంటే పోపు పెట్టకుండా దాన్ని ఆలస్యం చేయడం అయి ఉండొచ్చు, ఆవిడ స్ట్రాటజీ అయి ఉండొచ్చు. ఎందుకంటే ఇండైరెక్ట్గా ఆవిడ సంజన మీద తన కోపం తీర్చుకుంది, అందులో ఏ డౌట్ లేదు. బట్ స్టిల్ ఓవరాల్ పర్ఫార్మెన్స్ చూసుకున్నట్లయితే తను ఒక సిల్వర్ స్టార్గా మిగిలింది అనమాట. ఇంకా ఆ కొంచెం ముందుకెళ్తే రీతూ చౌదరి ఓవరాల్గా ప్రాపర్ స్ట్రాటజిస్ట్. కాకపోతే నాకు అర్థం కాదు ఏంటంటే రీతూ చౌదరి నేను తప్పు చేయలేదని చెప్తుంది. బ్రో, నువ్వు ఒక ఫ్రెండ్గా తప్పు చేసావు, బట్ ఒక గేమర్గా నువ్వు పర్ఫెక్ట్గా ఆడావు. ఈ డిఫరెన్స్ ఉంటుంది. ఎందుకంటే సింపుల్ లాజిక్, అక్కడ కళ్యాణ్, మన రాము, నువ్వు, నీ తర్వాత ఉన్న ప్లేయర్ ఇమాన్యుయల్, లాస్ట్లో కళ్యాణ్ తీయి, నేను కళ్యాణ్ మిగిలి ఉంటే అప్పుడు కళ్యాణ్ తీయి అనడం వేరు, కానీ ముందే కళ్యాణ్ తీసేయడం అనడం మాత్రం యాజ్ ఎ ఫ్రెండ్గా యూ లాస్ట్ యువర్ రెస్పెక్ట్. సో ఇది ఆల్రెడీ జనంలోకి వెళ్ళింది. ఇంకొంచెం హేట్రెడ్ రీతూ చౌదరి తన బ్యాగ్లో వేసుకుందాంలో ఎటువంటి డౌట్ లేదు. సో రీతూ చౌదరి పర్ఫార్మెన్స్ అలా ఉంటే, ఇక మిగిలిన వాళ్ళు చూసుకున్నట్లయితే రాము అయి ఉండొచ్చు, లేకపోతే రాము కాకుండా మిగిలిన డీమన్ పవన్ అయి ఉండొచ్చు. వీళ్ళంతా కూడా యావరేజ్గా
ఉన్నామంటే ఉన్నాం అన్నట్టుగా వాళ్ళు కొంచెం సాగింది. సో వాళ్ళు యావరేజ్ ప్లేయర్గా సిల్వర్ స్టార్గా మిగిలారు. బెస్ట్ పర్ఫార్మర్గా అయితే ఇమాన్యుయల్ ఉన్నాడు. ఎందుకంటే ఓవరాల్గా తన దగ్గర ఉన్న వాళ్ళనే కాకుండా దూరంగా ఉన్న వాళ్ళని కూడా ఆల్మోస్ట్ ఒక మాస్క్ మ్యాన్ గుండు హరీష్ గారిని పక్కన పెడితే ఆల్మోస్ట్ అందరితో తను మాట్లాడుతున్నాడు, అందరితో బాగానే ఉంటున్నాడు, గేమ్ బాగా నెట్టుకొస్తున్నాడు, ముందుకెళ్తున్నాడు. ఆల్మోస్ట్ కెప్టెన్ అయ్యే వరకు 2 సార్లు వెళ్ళాడు, ఒకసారి కెప్టెన్ కూడా అయ్యాడు. బట్ అవుట్ ఆఫ్ లక్ తను కొంచెం బయటకు రావాల్సి వచ్చింది. అది కూడా అగైన్ వాళ్ళ మమ్మీ అని పిలిపంటే సంజన గారి ద్వారా. సో ఓవరాల్గా ఇక్కడ షైన్ అవుట్ అవుతుంది మాత్రం సంజన గారే. వర్స్ట్ అయినా బెస్ట్ అయినా క్లియర్గా అబ్జర్వ్ చేస్తే సంజన గారు ఇగ్నోర్ చేయనివ్వకుండా ప్రజల మైండ్లోకి వెళ్తుంది అయితే సంజన గారే, ఇందులో డౌట్ లేదు. పాజిటివ్గా ఇమాన్యుయల్ ఆల్రెడీ జనాల్లోకి వెళ్ళాడు. ఇంకా అటు ఇటుగా ఉన్న ప్లేయర్స్లే మోస్ట్లీ బిగ్ బాస్లో ఒక మార్క్ క్రియేట్ చేసుకునే వాళ్ళుగా ఉండిపోయారు. వాళ్ళలో అందరూ కూడా బర్నీ అయ్యి ఉండొచ్చు, డేమన్ పవన్ అయ్యి ఉండొచ్చు, వీళ్ళందరూ చెప్పొచ్చు. బట్ ఒక మార్క్ ఆల్రెడీ క్రియేట్ చేసేసుకున్న వాళ్ళు అయితే మాత్రం ఇమాన్యుయల్ అండ్ సంజన, ఇందులో డౌట్ లేదు. తనుజ గారికి ఉన్న సీరియల్ ఫ్యాన్ ఫాలోయింగ్ అయితే ఏమన్నా హెల్ప్ అవ్వచ్చేమో, కానీ ఇంకా మిగిలిన వాళ్ళకి అయితే మాత్రం కాస్త వాళ్ళు ఇంట్లో పర్ఫార్మెన్స్ చూపించకపోతే వాళ్ళు ఫ్లాప్ అవడానికి ఎలిమినేట్ అవడానికి చాలా ఎక్కువ స్కోప్ ఉంది. ఇంక ఇది పక్కన పెడితే లేటెస్ట్ అప్డేట్ వినండి. ముఖ్యంగా మన పచ్చళ్ళకి సంబంధించిన ఒక ఫేమస్ పర్సన్ అయితే బిగ్ బాస్ లోకి ఎంటర్ అవబోతున్నారు అనమాట. మరి ఆ పచ్చళ్ళ రాణి ఎవరు, ఆ రాణి ఎవరో తెలుసుకోవాలంటే మాత్రం మనం వెయిట్ చేయాలి. బట్ ఆ లీక్ అయితే వచ్చింది. అండ్ ఇంకా ఎలిమినేటెడ్ కంటెస్టెంట్ ఎవరో కాదు, మన గుండు గారు బిగ్ బాస్ మాస్క్ మ్యాన్ అనిపించుకున్న హరీష్ గారే. డ్యూ టు సమ్ రీజన్స్ ఆయన ఎలిమినేట్ అయితే అయ్యారనమాట. బట్ ఎందుకు అయ్యారు, ఎలా అయ్యారంటే మేబీ రేపు ఎపిసోడ్ లో రివీల్ అయిపోతుంది. సో చూస్తూనే ఉండండి ఈ ఛానల్. మీకు ఏమన్నా డౌట్స్ ఉన్నా సరే వెంటనే కామెంట్స్ మెన్షన్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ మీ ముందుకు మళ్ళీ నేను వచ్చేస్తాను. థ్యాంక్ యూ సో మచ్.